ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రోజున ఆర్సీబీ జీటీ జట్ల మధ్య 14వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరు జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటికే మొదటి 2 మ్యాచ్ల్లో విజయం సాధించిన ఆర్సీబీ జట్టు మొదటిసారి ఈ సీజన్లో సొంత మైదానమైన బెంగళూరులో ఆడనుంది. దీంతో అభిమానుల్లో జోస్ డబుల్ అయిందే. ఈ ఏడాది ఆర్సీబీ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనపడుతుండటంతో అభిమానుల్లో ఆర్సీబీపై అంచనాలు పెరిగిపోయాయి. పేరుకు తగ్గట్లే చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడంతో ఈ మైదానంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనపడుతోంది. అయితే ఈ సమరం కోసం తలపడబోయే 2 జట్లలో మార్పులు ఏమన్నా చోటు చేసుకుంటాయా? ఏ జట్టు బలంగా ఉంది, ఎవరికి గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా గుజరాత్ జట్టు మార్పుల విషయానికి వస్తే ఆ జట్టు ఫారెన్ ప్లేయర్ షెర్ఫాన్ రూదర్ఫోర్డ్ 2 మ్యాచ్ల్లో కూడా పేలవమైన ప్రదర్శన చేశాడు. తన వల్ల జట్టుకు పెద్ద ఉపయోగం కనపడడం లేదు. వైడ్ యార్కర్లు వేస్తే అస్సలు ఆడలేకపోతున్నాడు. ఈ లోపాన్ని అందరు బౌలర్లు పసిగట్టి అవే బంతులతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో షెర్ఫాన్ రూదర్ఫోర్డ్ స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ను జట్టులోకి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. బెంగళూరు పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఇషాంత్ శర్మ స్థానంలో సుందర్ను తీసుకునే ఛాన్స్ ఉంది. గుజరాత్ జట్టు ఈ 2 మార్పులు మినహా మిగతా జట్టు అంతా యథావిధిగా కొనసాగుతుంది. ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే ఆ జట్టు విదేశీ ఆల్రౌండర్ లియాన్ లివింగ్స్టన్ స్పిన్ బౌలింగ్ ఓ మోస్తరుగా వేస్తున్నా అంత గొప్పగా అయితే బ్యాటింగ్ చేయడం లేదు. దీంతో అతడి స్థానంలో ఆల్రౌండర్ జాకబ్ బెతెల్ను తీసుకుంటే బాగుంటుంది. అదే సమయంలో స్పిన్నర్ సుయాష్ శర్మ అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయడం లేదు. అతడి స్థానంలో స్వప్నిల్ సింగ్కు అవకాశం ఇవ్వాలి. ఈ 2 మార్పులు మినహా మిగతా జట్టంతా యథావిధిగా కొనసాగిస్తే బాగుంటుంది. మొత్తంగా ఈ మ్యాచ్ కోసం 2 జట్లు కలిపి 4 మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక 2 జట్లలో ఏ జట్టు బలంగా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఓపెనర్ల విషయానికి వస్తే గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్, ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, కోహ్లీ అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఓపెనర్ల భాగస్వామ్యం కీలకం కానుంది. మరి ఈ ఇద్దరు జోడీలలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. ఆర్సీబీ 1 డౌన్ బ్యాటర్ పడిక్కల్, గుజరాత్ 1 డౌన్ బ్యాటర్ బట్లర్ ఇద్దరూ కూడా మంచి హిట్టింగ్తో విరుచుకుపడుతున్నారు. కాకపోతే పడిక్కల్ కంటే బట్లర్ స్థిరంగా ఆడగలడు కాబట్టి 1 డౌన్ విషయంలో గుజరాత్ ముందంజలో ఉంది. గుజరాత్ జట్టు మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రూదర్ఫోర్డ్ అంత గొప్పగా ఆడడం లేదు. ఆ స్థానంలో ఫిలిప్స్ రాకపోతే గుజరాత్కు నష్టమే. షారుఖ్ ఖాన్ స్థిరంగా ఆడడం అనేది చాలా కష్టం. తేవాటియా బాగానే ఆడుతున్నా మొదటి 2 మ్యాచ్ల్లో పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. ఆల్రౌండర్ రషీద్ ఖాన్ బ్యాటింగ్పై పెద్దగా నమ్మకం లేదు. అదే ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే పాటీదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ మంచి ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా పాటీదార్ అసాధారణ బ్యాటింగ్ చేస్తున్నాడు. లివింగ్స్టన్ బదులు జాకబ్ బెతెల్ జట్టులో చేరితే బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది. కృణాల్ పాండ్యా కూడా 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. మొత్తంగా చూస్తే గుజరాత్ కంటే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బలంగా స్థిరంగా కనపడుతోంది. స్పిన్నర్ల విషయానికి వస్తే గుజరాత్ జట్టులో సాయి కిషోర్, రషీద్ ఖాన్, సుందర్ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు. అయితే ఆర్సీబీ జట్టులో కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ స్థిరంగా వికెట్లు తీయలేకపోతున్నారు. ఆల్రౌండర్ జాకబ్ బెతెల్ పార్ట్ టైం స్పిన్ బౌలర్గా వ్యవహరిస్తాడు. కాకపోతే ఎలా వేస్తాడు అన్న విషయం తేలాల్సి ఉంది. కాబట్టి స్పిన్ బౌలింగ్ విషయంలో ఆర్సీబీ కంటే గుజరాత్ ముందంజలో ఉంది. ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే గుజరాత్ జట్టులో సిరాజ్, రబాడా, ప్రసిద్ధ కృష్ణతో పటిష్టంగా కనపడుతోంది. 4 కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు. ఆర్సీబీ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, హజల్వుడ్, యష్ దయాల్ రూపంలో మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా భువి, హజల్వుడ్ ఇద్దరి అనుభవం ఆర్సీబీకి ఎంతగానో కలిసి రానుంది. ఫాస్ట్ బౌలింగ్ విషయంలో 2 జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే మిడిల్ ఆర్డర్లో ఆర్సీబీ, స్పిన్ బౌలింగ్లో గుజరాత్ ముందంజలో ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్లో 2 జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ 60%, గుజరాత్ గెలిచే ఛాన్సెస్ 40% ఉందని చెప్పొచ్చు. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.